హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చిన్నపిల్లలు ఎంత బరువు ఉండాలి, ఏ నెలకి ఎంత బరువు పెరుగుతారు, బరువు పెరగకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వెయిట్ గురించి తెలుసుకోవాలి అని ఉంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బరువు అనేది జెనెటిక్స్ వల్ల, అలాగే ఫీడింగ్ అంటే పాలు ఇస్తూ ఉంటాం కదా చిన్నపిల్లలకి, దానివల్ల మారుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో అంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఏ ఆహారం తీసుకున్నామో దీనివల్ల కూడా బేబీ వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO ఇచ్చిన చార్ట్ ప్రకారం వెయిట్ అనేది మీకు చెప్తాను. అలాగే పసుపచ్చ కలర్ చూపిస్తున్నారు కదా, ఎల్లో కలర్, ఈ కలర్లో ఉంటే తక్కువ బరువు ఉన్నట్లు అర్థం. నెక్స్ట్ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ ఉంటే చాలా తక్కువ బరువు ఉన్నారని అర్థం. సాధారణంగా పాప బరువు అనేది తక్కువగా ఉంటుంది, నెక్స్ట్ బాబు బరువు ఎక్కువగా ఉంటాడు. ఈ చార్ట్ ప్రకారం మీకు వెయిట్ని చెప్తాను. బరువు అనేది జెనెటిక్స్ ద్వారా చేంజ్ అవుతుంది. అంటే వారసత్వం ప్రకారం తల్లిదండ్రులు ఎక్కువ బరువు ఉంటే పిల్లలు కూడా అలాగే బరువుగా పుడతారు, లేదా సన్నగా ఉంటే సన్నగా పుడతారు. ఇలా కాకుండా ఫీడింగ్ అంటే తల్లి పాలు ఇస్తూ ఉంటుంది కదా, ఈ పాలు సరిగ్గా సరిపోతున్నాయా లేదా, తల్లిపాలైనా కావచ్చు లేదా ఫార్ములా మిల్క్ పొడి పాలు పట్టిస్తూ ఉంటారు, ఈ పాలైనా కావచ్చు, బేబీకి బాగా సరిపోతే బేబీ వెయిట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో అంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఏ ఆహారం తీసుకుంటున్నాము. కొంతమంది మద్యం సేవించే వాళ్ళు ఉంటారు, అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అలాగే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ తీసుకోవడం వల్ల శిశువు పైన ఎఫెక్ట్ అనేది పడుతుంది, అంటే బేబీ పైన ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇప్పుడు బరువు తెలుసుకుందాం. ఇక్కడ ఏజ్ కనిపిస్తుంది కదా, ఈ ఏజ్ కింద నెలలు ఇచ్చాను. అలాగే పక్కన బేబీ బాయ్ అలాగే బేబీ గర్ల్ ఎంత వెయిట్ ఉండాలి అనేది, ఏ నెలకి ఎంత వెయిట్ ఉండాలి అని ఇచ్చాను. అలాగే బరువు అనేది ఇతరుల బేబీతో మనం కంపేర్ చేయకూడదు. ప్రజెంట్ మన బేబీ ఎంత వెయిట్ ఉంది, బిఫోర్ అంటే ముందు ఎంత వెయిట్ ఉంది, ఇంక్రీజ్ అయ్యిందా లేదా అని మాత్రమే చూసుకోవాలి. అలాగే బేబీ వెయిట్ 2.8 kgs అంటే పుట్టినప్పుడు 2.8 kgs ఉంటే స్మాల్ బేబీ అని, అలాగే 3.77 అబోవ్ ఉంటే బిగ్ బేబీ అని అర్థం. ఇలా కూడా ఉంటుంది. సో బేబీ వెయిట్ ఇతరుల బేబీతో కంపేర్ చేయకూడదు, పక్కన వాళ్ళ పిల్లలతో కంపేర్ చేయకూడదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ ఫర్ మీ యాప్ నుంచి కాల్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.